అత్యంత రహస్యమైన కలలు మనకు హెచ్చరికలిస్తాయి. ప్రమాదం వచ్చే ముందు ఆత్మ మనకు సంకేతం పంపుతుంది. ఎవరైనా తరచుగా నీటిలో మునిగిపోతున్నట్లు కలొస్తే వాళ్ళు నీటికి సంబంధించిన ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉండొచ్చు. చీకటి అడవి కనిపిస్తే జీవితంలో పెద్ద కష్టం రాబోతుందని అర్థం. సంకేతాలను సరైన సమయంలో అర్థం చేసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు, జీవితాన్ని మార్చుకోవచ్చు. మరి మనిషి ఈ రహస్య సందేశాలను ఎలా అర్థం చేసుకోగలడు? దీనికి సమాధానమే డ్రీమ్ జర్నలింగ్. ఉదయం లేవగానే గుర్తుకొచ్చిన కలను వెంటనే రాసిపెట్టుకోవాలి. ఎందుకంటే కలల జ్ఞాపకం చాలా సున్నితంగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే అది మాయమవుతుంది. కానీ మీరు పదే పదే మీ కలను రాసుకోవడం మొదలు పెడితే మీ అంతర్మనస్సు మీకు మరిన్ని సంకేతాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. కలల రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే మొదటి మెట్టు. ఇప్పటిదాకా విన్న విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుచుంటే నమ్మండి, ఇక ముందు రాబోయే విషయాలు మీ ఆలోచన విధానాన్ని ఎప్పటికీ మార్చేస్తాయి. అందుకే ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అసలు కథ ఇప్పుడే మొదలైంది కదా. ప్రతి రాత్రి మనం కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచం ఆగిపోయిందని అనుకుంటాం. కానీ నిజానికి ఆ సమయంలోనే మన ఆత్మ అత్యంత చురుగ్గా మారుతుంది. నిద్ర అనే తెర తొలగిపోగానే మనం ఒక కనిపించని లోకంలోకి అడుగు పెడతాం. అక్కడ కేవలం మన మెదడు రహస్యాలే కాదు, ఈ విశ్వం తాలూకు రహస్యాలు కూడా దాగుంటాయి. కలలు ఆత్మకు వినిపించే గొంతులాంటివని ప్రాచీన తత్వవేత్తలు నమ్మేవారు. మెలకుగా ఉన్నప్పుడు మనం సమాజం, బంధాలు, కోరికలు, భయాలు అనే శబ్దాల్లో మునిగిపోతాం. కానీ నిద్రలో ఆ శబ్దం ఆగిపోతుంది. ఆత్మ మనకు నేరుగా సందేశం ఇవ్వడం మొదలు పెడుతుంది. చనిపోయిన మన ఆత్మీయులు కలలో ఎందుకు కనిపిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? వారు నవ్వుతారు, మనల్ని కౌగులించుకుంటారు, లేదా ఏదైనా హెచ్చరిక చేస్తారు. ఇది మన మెదడుకు భ్రమ అని సైన్స్ చెబుతుంది. కానీ అది నిజమేనా? ఎందుకంటే లక్షలాది మందికి ఈ అనుభవం ఎంత నిజంగా అనిపిస్తుందంటే ఆత్మలు కలల ద్వారానే మాట్లాడతాయని వాళ్ళు నమ్ముతారు. చనిపోయిన వారి ఆత్మలు తమ వారిని కలవడానికి కలలనే మార్గంగా ఎంచుకుంటాయని భారతీయ పురాణాల నమ్మకాలు చెబుతున్నాయి. ఏదైనా ఆత్మ కోరిక తీరకుండా వెళ్ళిపోతే అది కళ్ళ ద్వారా సంకేతాలు పంపుతుంది. కన్నీళ్లు, కాంతి లేదా నీడ రూపంలో కనిపిస్తుంది. ఇవి కేవలం ఊహలు కాదు, గుర్తించాల్సిన ఆత్మ సందేశాలు. చనిపోయిన వారు కలలో కనిపించి మాట్లాడిన విషయాలు నిజమైన సంఘటనలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. దాచిన నిధి గురించి, రాబోయే ప్రమాదం గురించి లేదా తెలియని నిజాల గురించి వాళ్ళు చెప్పినవి నిజమయ్యాయి. నిద్రలో ఉన్నప్పుడు ఆత్మ సూక్ష్మ శరీరం ద్వారా బయటకు వస్తుందని యోగులు నమ్ముతారు. ఈ ప్రయాణం అందరికీ జరుగుతుంది, కానీ చాలా మందికి గుర్తుండదు. గుర్తుండిపోయిన వారు దీన్ని కలగా కాకుండా ఒక ఆధ్యాత్మిక అనుభవంగా భావిస్తారు. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే మాట మీరు వినే ఉంటారు. నిద్రలో ఉన్నప్పుడు మనిషి తన ఆత్మ శరీరం నుంచి బయటకు రావడాన్ని చూడడమే ఇది. పైనుంచి తన శరీరాన్ని, గదిని చూస్తారు. ఎక్కడో దూరంగా ప్రయాణిస్తారు. వేల మంది ఈ అనుభవాన్ని పంచుకుంటారు. కొందరు దీన్ని అద్భుతంగా భావిస్తే మరికొందరు ప్రమాదకరంగా భావిస్తారు. ఎందుకంటే శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆత్మ చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రతికూల శక్తులు దాడి చేసే అవకాశం ఉంటుందని నమ్ముతారు. ప్రతి కళ ఆనందాన్నివ్వదు. కొన్ని కళలు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి ఆత్మను కుదిపేస్తాయి. వీటిని పీడకలలంటాం. ఇవి కేవలం భయం వల్ల వచ్చేవి మాత్రమే కాదు, ఆత్మ ఏదో ప్రమాదాన్ని పసిగట్టిందని చెప్పడానికి ఇదొక సంకేతం. కలలో ఇల్లు కాలిపోయినట్టు కనిపిస్తే కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఏదో పెద్ద కష్టం రాబోతుందని అర్థం. ఏదో తెలియని నీడ నుంచి మీరు పారిపోతున్నట్లు కనిపిస్తే నిద్ర లేచాక మీ నిజ జీవితంలో ఏదో మీకు హాని చేస్తుందని అర్థం. పీడకలలు అనేవి ఆత్మపై దుష్టశక్తుల దాడి అని పూర్వీకుల నమ్మకం. ఈరోజు సైన్స్ దీన్ని ఒత్తిడి లేదా గాయం వల్ల కలిగే సమస్యగా చూస్తుంది. కానీ నిజం ఈ రెంటి మధ్య ఉండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు పీడకలలు మనకు రాబోయే ముప్పు నుంచి ముందే హెచ్చరికలు. పదే పదే కలలో వచ్చే ఈ సంకేతాలను గమనించండి. ఇవి సాధారణమైనవి కావు. ప్రతి గుర్తు వెనుక ఒక లోతైన సందేశం ఉంటుంది. పాము కనిపిస్తే శక్తి, భయం లేదా మార్పు అని అర్థం. నీరు కనిపిస్తే భావోద్వేగాలు, జీవిత ప్రవాహం లేదా రాబోయే మార్పు అని అర్థం. మంట కనిపిస్తే కోపం, నాశనం లేదా పునర్జన్మ అని అర్థం. చనిపోయిన వ్యక్తి కనిపిస్తే ఆత్మ సందేశం లేదా తీరని కోరికలని అర్థం. గాల్లో ఎగరడం స్వేచ్ఛకు లేదా ఆధ్యాత్మిక ఎత్తుకు నిదర్శనం. కింద పడ్డం ఓటమి, భయానికి లేదా నియంత్రణ కోల్పోవడానికి సంకేతం. ఇవన్నీ ఆత్మ భాష. మనిషి వీటిని అర్థం చేసుకుంటే తన జీవితాన్ని మార్చుకోవచ్చు. కొన్నిసార్లు కలల్లో ఈ లోకానికి సంబంధం లేని దృశ్యాలు కనిపిస్తాయి. తెలియని గ్రహాలు, వింత ఆకారాలు, కాంతితో తయారైన జీవులు. ఇదంతా ఊహేనా? లేక నిద్రలో మన ఆత్మ విశ్వంలోని ఇతర లోకాలతో మాట్లాడుతుందా? మనం కలల్లో ఉన్నత శక్తులతో మాట్లాడతామని చాలామంది రహస్యవాదులు నమ్ముతారు. వాళ్ళు మనకు హెచ్చరికలిస్తారు, దారి చూపిస్తారు లేదా జ్ఞానాన్ని మనలో నింపుతారు. ఈ సంభాషణ చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఎప్పుడైనా పాట రూపంలో, తెలియని వ్యక్తి మాటల్లో లేదా కాంతి మెరుపులో ఉండొచ్చు. మనం అప్రమత్తంగా ఉండి ఈ సంకేతాలను గమనిస్తే మెలకువగా ఉన్నప్పుడు సాధ్యం కాని జ్ఞానాన్ని పొందొచ్చు. మీరెప్పుడైనా గమనించారా? కొన్ని కలల్లో భవిష్యత్తు దాగుంటుంది. మీరు పడుకుంటారు, ఒక వింత దృశ్యాన్ని చూస్తారు. కొద్ది రోజులు లేదా నెలల తర్వాత అదే సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతుంది.
ఇది యాదృచ్ఛికమా మరి, లేక కలలు కాలం ప్రదేశం అనే హద్దులను దాటి మనకు భవిష్యత్తును చూపిస్తాయి? సైన్స్ భాషలో దీన్ని ప్రికాగ్నిటివ్ డ్రీమ్స్ అంటారు. సైకాలజీ ప్రకారం ఇది మన అంతర్మనస్సు లోతు నుంచి వచ్చే ప్రక్రియ. ఇందులో జ్ఞాపకాలు, అనుభవాలు, దాగి ఉన్న భయాలు లేదా కోరికలు కలిసుంటాయి. కానీ అదే కల నిజమైతే మన అంతర్మనస్సుకు భవిష్యత్తు ముందే తెలుసా అనే సందేహం వస్తుంది. మనం కాలానికి అతీతమైన ఒక కనిపించని విశ్వ నెట్వర్క్తో కలల ద్వారా అనుసంధానమై ఉన్నామా? ఊహించండి, మీరు ఒక ప్రమాదాన్ని కలలో చూశారు, దాన్ని పట్టించుకోలేదు. కానీ కొద్ది రోజులకే అది నిజంగా జరిగింది. ఏదో మీ ఆత్మకు ముందే సమాచారం ఇచ్చినట్లు అనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఇలాంటి అనుభవాలను చెబుతున్నారు. కొన్ని ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే తర్కం, సైన్స్ రెండూ మౌనంగా ఉండిపోతాయి. చరిత్రలో కూడా ఇలాంటి ఉదాహరణలుంటాయి. అబ్రహాం లింకన్ తన మరణాన్ని ముందే కలలో చూశాడు. ఒక సైనికుడి దుస్తుల్లో ఉన్న వ్యక్తి శవపేటికలో పడుకుని ఉండడం చూశానని ఆయన తన మిత్రుడితో చెప్పాడు. కొద్ది రోజులకే ఆయన హత్యకు గురయ్యాడు. మహాత్మాగాంధీ కూడా తన కలల్లో హింస, హత్యకు సంబంధించిన దృశ్యాలను చూశారు. ఆయన మరణం కూడా ఆ దృశ్యాలకు దగ్గరగా జరిగింది. అయితే కలలు కేవలం మెదడు పనితీరు మాత్రమేనా, లేక గతం, వర్తమానం, భవిష్యత్తు అనే తేడా లేని విశ్వ చైతన్యంతో ముడిపడిన తీగల? నిద్రలో ఆత్మ సూక్ష్మ ప్రయాణం చేస్తుందని, కాలం అనే పంజరం నుంచి భయపడి కళ్లకు కనిపించని నిజాన్ని చూస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ప్రయాణంలోనే ఆత్మ జరగబోయే సంఘటనలను చూస్తుంది. కానీ రహస్యం ఇక్కడితో ఆగదు. కొన్ని కలలు మనల్ని వేరే ప్రపంచంలోని కలుపుతాయి. చనిపోయిన మన ఆత్మీయులు కలలో వచ్చి మనతో మాట్లాడతారు, ఓదార్పునిస్తారు. సైన్స్ దీన్ని మెదడు భ్రమాన్ని కొట్టిపారేస్తుంది. కానీ ఆత్మస్థాయిలో ఈ కలయిక నిజమేనా? పాశ్చాత్య సైకాలజీలో దీన్ని విజిటేషన్ డ్రీమ్స్ అంటారు. లక్షల మంది తమ ఆత్మీయుల నుంచి కలల్లో సందేశాలు పొందుతామని చెప్పారు. కొన్నిసార్లు హెచ్చరికలు, మరికొన్నిసార్లు ప్రేమ, మరికొన్నిసార్లు కేవలం ఒక చూపు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సందేశాలు నిజ జీవితంలో చాలా సందర్భోచితంగా ఉంటాయి. గాఢ నిద్రలో మెదడు ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది. అక్కడ అది వేరే లోకపు తరంగాలను పట్టుకోగలదని కొందరు పరిశోధకులు అంటున్నారు. ఇదే ఆ స్థాయి. ఇక్కడ చనిపోయిన ఆత్మలు లేదా విశ్వ చైతన్య శక్తి ఉంటుందని చెబుతోంది. మన మనసు ఆ స్థాయికి చేరినప్పుడు ఆత్మలతో మాట్లాడడం సాధ్యమవుతుంది. ఆలోచించండి, ఒకవేళ ఇదే నిజమైతే కలలు కేవలం మన ఆలోచనల ప్రతిబింబాలు కావు. అవి కాలానికి, మరణానికి ఆవల ఉన్న విశ్వ రహస్యాలకు ద్వారాలు. ప్రతి కళ మనల్ని ఏదో ఒక లోతైన నిజం వైపు తీసుకువెళుతుంది. ఆ నిజాన్ని అర్థం చేసుకునే ధైర్యం మనకుందా అంటే ప్రశ్నే. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకు వచ్చిన అత్యంత లోతైన కళ ఏది? అది కేవలం భ్రమేనా, లేక అందులో మీ భవిష్యత్తు, మీ ఆత్మ లేదా మీ ఉనికికి సంబంధించిన సంకేతం దాగుందా? రాత్రి చీకటి ఎప్పుడు రహస్యానికి ప్రమాణం కాదు. చుట్టూ నిశ్శబ్దం అలుముకున్నప్పుడు కేవలం మన ఊపిరి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అప్పుడే కలల ప్రపంచం మనల్ని తనలోకి లాక్కుంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, కలలకు ఏదైనా రహస్య శాస్త్రం ఉంటే ఎలా ఉంటుంది? ఇవి కేవలం మెదడు గందరగోళం కాకుండా ఒక ఉన్నత స్థాయి చైతన్యానికి ద్వారమైతే ఏం జరుగుతుంది? మనం తరచుగా కలను తేలిగ్గా తీసుకుంటాం, కానీ ప్రపంచంలోని గొప్ప నాగరికతలు వాటిని దైవ సందేశాలుగా భావిస్తాయి. ఈజిప్ట్ రాజులు తమ కలలకు అర్థం చెప్పుకోవడానికి ప్రత్యేక పూజారులను నియమించుకుంటారు. గ్రీకు ఆలయాల్లో డ్రీమ్ ఒరాకిల్స్ ఉంటాయి. అక్కడ ప్రజలు నిద్రపోయి తమ కలల ద్వారా దేవుళ్లతో మాట్లాడేవాళ్లు. కలలు ఆత్మ సాక్ష్యమని భారతదేశంలోని ప్రాచీన ఋషులు చెప్పారు. నిద్రలో ఆత్మ శరీరాన్ని వదిలి సూక్ష్మ లోకాలకు ప్రయాణం చేస్తుంది. అక్కడ విశ్వం తాలూకు నిజాలను అనుభవిస్తుందని నమ్మేవారు. కానీ కలల రహస్యం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, శాస్త్రీయమైంది కూడా. మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన మెదడు REM దశలోకి వెళుతుందని ఆధునిక న్యూరోసైన్స్ చెబుతోంది. ఆ సమయంలో మెదడుకు విద్యుత్ తరంగాలు చురుగ్గా మారి ఊహించని చిత్రాలను, శబ్దాలను, సంఘటనలను సృష్టిస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇది కేవలం మెదడు సృష్టి అయితే చాలాసార్లు కలలు భవిష్యత్తును అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాయి? ఆధునిక సైన్స్ ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేని విశ్వ సమాచారాన్ని కలల ద్వారా మన అంతర్మనస్సు గ్రహిస్తుందా? ఈ విశ్వం మొత్తం ఒక సమాచార క్షేత్రమని క్వాంటమ్ ఫిజిక్స్ చెబుతోంది. ప్రతి సంఘటన, ప్రతి అవకాశం, ప్రతి ఆలోచన ఆ క్షేత్రంలో ముందే ఉంటాయి. బహుశా కలల ద్వారా మనం ఆ క్షేత్రంలో కనెక్ట్